హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మనుశ్రీ. ఇప్పుడు మీరు వినబోయే నవల అనిర్వచనీయం. పార్ట్ 5 జరిగాక ఇక మీరు చూడాల్సింది చేయాల్సింది ఏమీ ఉండదు. అసలు ఏమిటో సంగతి తెలుసుకోకుండా ఊహాగానాలు దేనికి? బలవంతం మీదనే ఆ కాగితం తీసుకుచూచాడు భాస్కర్. ఏమిటిది? ఎవరీ సర్వేశ్వరరావు? ఈ బంగారనగల వ్యాపారిక ఈ సావిత్రికి సంబంధమేమిటి? అతడెందుకు ఈవిడకు అపాలజీ వ్రాసినట్టు? అవును, లక్ష్మీ గోల్డెన్ వరు పేరుతో షాపు, బజారు వెంట వెళ్తూ చాలాసార్లు చూశాను అన్నాడు గుర్తు చేసుకుంటూ అయోమయంగా. జరిగిన విషయమంతా వివరించిన అనంతరం అన్నాడు సత్యమూర్తి. సావిత్రిని మీరేదో అపవాదు వేసి నిందించడం నా చెవిన పడింది. అందులో నా పేరు కూడా జోడించడం నా చెవిన పడింది. అందులో నా పేరు కూడా జోడించబడటం వల్ల నా ప్రమేయం కూడా ఉన్నదనుకుని, అసలు సత్యమేమిటో మీకు తెలియబరచవలసిన బాధ్యత నాదనుకుని మీకు సంగతి తెలియజెప్పాను. ఎవరిపైనైనా నిందవేసే ముందు కాస్త యుక్తాయుక్తాలు, ఉచితానుచితాలు ఆలోచించాలి. వస్తాను. భాస్కర్లో ఏమీ పశ్చాత్తాపం కలిగిన ఛాయలు కనిపించలేదు. ఓ వటాని కుద్యుక్తుడైన సత్యమూర్తి తమ వెనుకనే నిలబడి అంతా వింటున్న నాంచారమ్మను చూచి కొంచెం బాధపడ్డట్టు అసహాయంగా చూచాడు. వెళ్లినవాడే మళ్లీ వెనక్కు వచ్చి అన్నాడు సావిత్రిని, నాంచారమ్మను ఉద్దేశించి ఇవన్నీ ఇలా బహిరంగం చేయాలని నా ఉద్దేశ్యం కాదసలు. కాని పరిస్థితి అలా వచ్చిందంతే. మేమండి ఇంత అభివృద్ధిని సాధించి, మన స్త్రీలు కూడా రాజ్యాలేలుతున్న ఈ రోజులలో కూడా ఓ సాధారణ యువతి కాస్త 4 వీధులు నడిస్తేనే నానా అవమానాల పాలుకావలసి, కన్నవారు, తోడబుట్టినవారు కూడా నానామటలు అనవలసిన స్థితిలో స్త్రీని, దేశాన్ని ఉంచిన మేము మగధీరులం తలలు వాల్చవలసిందే. మీరు కాదు అంటూనే తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రాత్రి తల్లి చెల్లెలు భోజనాలు చేయకపోయినా భాస్కర్కు ఈషన్మాత్రమైన జాలికాని, బాధకాని కలుగలేదు. మర్నాడు ఉదయం, నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా నేను మామూలుగా తిరగాలి. వంట చేసి పెట్టాలి అమ్మకు అనుకుంటూ పక్కమీద నుంచి లేచింది సావిత్రి. ముఖం కడుక్కుని వంటింట్లోకి వస్తూనే ఆశ్చర్యపోయిందించుమించు ఖాళీగా ఉన్న హోటల్ కారియర్, శుభ్రంగా భోజనం చేయబడి ఖాళీగా ఉన్న 2 ఇస్తళ్లు చూచి, అవును, తల్లి చెల్లి ఎవరు? వాళ్లు బాధపడితే తనకేం? తాను, తన భార్య బాగుంటే చాలు. స్వార్థపరుడు అనుకుంది కసిగా. ఆ రోజు కూడా హాస్పిటల్కు వెళ్లే ముందు సత్యమూర్తి తనంత తానే వచ్చి నాంచారమ్మకు ఇంజెక్షన్ చేసేసి వెళ్ళిపోయాడు. ఏదో ఆ మందుల గురించి, పద్యపానాల గురించి 2 మాటలు సావిత్రితో మినహా మరెవరితోనూ అతడు మాట్లాడలేదు. ఎవరూ అతనితో మాట్లాడలేదు. అంతవరకు తమను కాదన్నట్టు మౌనంగా చూస్తూ ఊరుకున్నారు. జయంతి, భాస్కర్లు, సత్యమూర్తి నిష్క్రమించగానే జయంతి ఆరాగా అడిగింది సావిత్రిని, అందరి సముఖంలోనే మరి, గాజులు అమ్మకం కానప్పుడు ఈ మందులకు డబ్బెక్కడిది సావిత్రి? భాస్కర్ కూడా సమాధానం వినగోరినట్లు చూస్తున్నాడు. సావిత్రికి వారితో మాట్లాడ్డ ఇష్టం లేకపోయినా తప్పదన్నట్లుగా సమాధానం చెప్పింది. వారివ్వాల్సిన అద్దెలో తర్వాత లెచూచుకునేటట్లు ఏర్పాటు చేశాను. అంటే? దయదలచి ముందే మన వైద్యాలకు, అవసరాలకు పెట్టుబడి పెడుతున్నాడన్నమాట. కోపంగా ఉంది భాస్కర్ స్వరం. రోగాలు తగ్గకున్నా ఫర్వాలేదు, చచ్చినా ఫర్వాలేదు. పరాయివాళ్లను దేహి అనడం కంటే జయంతి అన్నది ఎంతో స్వాభిమానం ఉన్నదా? భార్యాభర్తలెన్ని వాగినా సావిత్రిగాని, నాంచారమ్మగాని ఏమీ మాట్లాడలేదు. దొడ్లో నూతినీళ్లు తోడుకుంటున్న సావిత్రి అదేపనిమీద అటుగా వచ్చిన గోవిందమ్మను చూచి గతుక్కుమన్నది. త్వరత్వరగా బిందె నింపుకు వెళ్ళిపోబోతున్న సావిత్రిని గోవిందమ్మ మాత్రం వదలలేదు. ఏమ్మా, అలా ఉన్నావ్? అమ్మగారికెలా ఉంది? అంటూ సంభాషణ కుపక్రమించింది. సావిత్రి బాగానే ఉందండి ముక్తసరిగా అంటూ బిందె చేతికి తీసుకుంది. ఏమిటో, ఇంట్లో ఇల్లయినా ఇదివరకులాగా చనువుగా వచ్చి కూర్చుని పలుకరించటానికే సంశయంగా ఉంటోంది. పాపం, ఎప్పుడూ ఏదో గొడవలతోనే సతమతమవుతున్నారు మీరు. ఆమె కురిపించే సానుభూతి సహృదయపూర్వకమైనదే అయినా, ఎవరు వింటే మళ్లీ ఏ గొడవలొస్తాయోనన్న భయంతో సావిత్రికి చాలా ఇబ్బందిగా ఉంది. అంతలో ఆపద్బాంధవిలాగా పనిమనిషి రావడంతో గోవిందమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకు పనులు చెప్పటానికి బ్రతుకుజీవుడా అని సావిత్రి లోపలికి వెళ్ళిపోయింది. పాపం, చాలా అభిమానంగల పిల్ల, గుట్టుగా బ్రతుకుతుందే కాని నోరు విప్పి ఒక్కమాట ఎవ్వరికీ చెప్పుకోదు అన్నది గోవిందమ్మ తనలో తాను అనుకుంటున్నట్లుగా. పనిమనిషి అందుకుంది ఆ మాట. అందుకే గదమ్మా, అంతటిదో డగుణం గనుకనే ఆయమ్మ ప్రాణానికి శూర్పణఖ వదినే దాపరించింది. నిత్యం ఏదో ఓ కీచులాట సాధింపేగందా. ఏమిటిది? అప్పలమ్మ ఎవరికో బిరుదులిస్తోదే అన్నాడు హాలులో షేవ్ చేసుకుంటున్న సత్యమూర్తి నవ్వుతూ. అంతలో స్త్రీలిద్ద రూపాయి సంభాషణను టక్కున ఆపేశారు. అప్పలమ్మ తన పనిలో నిమగ్నమైంది. గోవిందమ్మ వంట చేసుకోసాగింది మాట్లాడకుండా. ఎవరి గురించమ్మా మీ మాటలు? సత్యమూర్తి మళ్లీ రెట్టించాడు.
తల్లి ఇచ్చిన కాఫీ గ్లాసును అందుకుంటూ. ఏముందయ్యా పాపం ఆ సావిత్రిని గురించి అన్నది. ఏమిటి? అబ్బే ఏం లేదు. ఎప్పుడూ ఏదో గొడవ రగడా ఇంట్లో ఓ పక్క తల్లి జబ్బుతోనూ మరో ప్రక్క అన్నావదినల ఆరలతోనూ వేగిపోతోంది పాపం. పాపం ఆ నాంచారమ్మగారి ముఖంలో విచారం చూడలేక అసలా ఇంటికే వెళ్లడం మానుకున్నాను నేను 4 రోజుల్నుంచి. వెంటనే సత్యమూర్తి ఏమీ మాట్లాడలేదు. అంతలో ప్రక్క ఇంట్లో మళ్ళీ ఏదో పెద్ద రభస వినరావడంతో ఇద్దరాహి వీనుల్లో వద్దనుకున్నా అక్కడ జరుగుతున్నదంతా నిర్దూష్టగా వినబడసాగింది. ఎవడో పరాయివాడు నా తల్లికి అంత శ్రద్ధగా, అందులో ఉచితంగా వైద్యం చేయడమేమిటి? ఇందులో గల అంతరార్థమేమిటి? భాస్కర్ గట్టిగా అరుస్తున్నాడు. అంత తెలిసిన నీకు తల్లి చెల్లెళ్ల బాగోగులు కనుక్కోవాలని ఎందుకు తెలియలేదు? తల్లికి వైద్యం చేయించాల్సిన బాధ్యత నుంచి ఎందుకు తప్పుకొన్నావ్? సావిత్రి తిరుగు ప్రశ్న. సరేలే, ఈ నాటకాన్ని ఈ రోజే అంతం చేస్తాను. ఇక ఎవరూ రానక్కర్లేదు. నా ఇంట్లోకి వైద్యం నెపంతో ఇల్లు అమ్మకం పెడుతున్నాను. ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవచ్చు. మీరు నా దగ్గరే ఉండవచ్చు. నువ్వేం క్రోత్త గొడవలు లేవదీయకు. నాంచారమ్మ ఒరిమినంతనూ కూడగట్టుకొంటూ అన్నది. నా ఇల్లట్టు నాకిది చచ్చేవరకు ఉండాల్సిందే. నేనే పరాయి పంచలకు రాను. కష్టమో సుఖమో సావిత్రి నేను ఇక్కడే బ్రతకదలుచుకున్నాం. ఇక ఆ ఆటలేమీ సాగవు. ఇల్లు అమ్మకం జరిగితీరుతుంది పెంకెగా అరిచాడు భాస్కర్. నువ్వూరుకో అమ్మా. సావిత్రి మెల్లని స్వరంతో తల్లిని సమాధానపరచ ప్రయత్నించడం వినిపించింది. కానున్నది కాక మానదు. మన అదృష్టమెలాగుందో అంతా వింటున్న గోవిందమ్మ స్వగతంలాగా తన అభిప్రాయాన్ని పైకే వెలిబుచ్చింది. ఏమిటిది? 4 రోజుల్నుంచి వీళ్ళింట్లో గొడవలు మరీ ఎక్కువైపోయాయి. అందుకు కారణం ఉందిలే అన్నాడు ఆలోచనాపూర్వకంగా సత్యమూర్తి. ఏమిటిదా? ఈ వాచీ చూచుకున్నాడు సత్యమూర్తి. ఇప్పుడు కాదులే, హాస్పిటల్కు టైమైపోయింది. సాయంత్రం వచ్చి తీరికగా మాట్లాడతాను అంటూనే వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భోజనం చేస్తూ సత్యమూర్తి సావిత్రిగాజులు అమ్మబోతే బజారులో జరిగిన ఉదంతమంతా వివరంగా చెప్పాడు తల్లితో. పాపం సావిత్రి ఉత్త మురాలు అన్నది గోవిందమ్మ సావిత్రిమీద ఇనుమడించిన సానుభూతి గౌరవాలతో. అమ్మా, భోజనం ముగించి వెళ్ళిపోబోతూ మళ్లీ వెనక్కు వచ్చి సంభాషణ ప్రారంభించాడు సత్యమూర్తి. సావిత్రిమీద నీకు మంచి అభిప్రాయమే కదూ? కాకపోతే ఇంకేమిటి మరి అని ఆశ్చర్యంగా కుమారునివేపు చూచింది గోవిందమ్మ. అటువంటి పిల్లను ఈ రోజుల్లో సాధారణంగా చూడం. కుమారుని మౌనం చూచి తిరిగి తానే అడిగింది. ఎందుకలా? సత్యమూర్తి తాపీగా నెమ్మదిగా చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకోమని చాలా రోజుల్నుంచి చెప్తున్నావ్ నువ్వు. కాని నాకు అప్పట్లో తొందర, ఆసక్తి లేకపోయాయి. ఇప్పుడు సావిత్రి గుణగణాలు అన్నీ తెలిసిన మీదట ఆమెపై ఏర్పడిన గౌరవమే అనుకో, ఇంకేమైనా అనుకో, ఆమె నీ కోడలైతే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నాను. ఎవరో తెలియని పిల్లను ఎక్కడినుంచో వెతకి తెచ్చుకునే కంటే మనకు పూర్తిగా తెలిసినామెను మనను సుఖపెడుతుందనే నమ్మకంతో చేసుకోవటం మంచిదనుకుంటున్నాను. నిజమే నిండుగా నవ్వుతూ అన్నది గోవిందమ్మ మనస్ఫూర్తిగా. నాలో ఈ ఉద్దేశం చాలా రోజుల క్రితమే కలిగింది కాని నీ కోరికలు, ఆశలు ఏమిటోనన్నట్లుగా నేను పైకి చెప్పలేదు. లక్షణమైన పిల్ల, గుణవంతురాలు కావాలి కాని మనకు మరో ఆశ ఉండకూడదు. ఏదో అంటావు కాని నా అంతర్యం నీకు తెలియదేమిటమ్మా? నవ్వేస్తూ వెళ్ళిపోయాడక్కడి నుంచి సత్యమూర్తి. అయితే రేపే నాంచారమ్మగారితో మాట్లాడతాను. ఉద్దేశ్యం నీలోపు నా పెద్దరికం నిలబెట్టినందుకు చాలా సంతోషం బాబూ. వెళ్ళిపోతున్న సత్యమూర్తి ఆ మాటలు విన్నా విననట్లే నటించాడు. మర్నాడు జయంతి భాస్కర్లు సినిమాకు వెళ్లి పోయి ఇల్లు ప్రశాంతంగా ఉన్న తరుణంలో గోవిందమ్మ పూలు, పండ్లు తీసుకుని నాంచారమ్మ ఇంట్లో ప్రవేశించింది. రండమ్మా రుండి. అసలిటు రావడమే మానేశారేమిటి? సాదరంగా ఆహ్వానిస్తూ ప్రక్కమీద లేచి కూర్చుంది నాంచారమ్మ. మామూలు మాటలు, కుశల ప్రశ్నలు అయిన తర్వాత గోవిందమ్మ మెల్లగా తన అభిప్రాయం వెలిబుచ్చింది. నాంచారమ్మ, సావిత్రి ఎవరికివారే భిన్నులై ముఖముఖాలు చూచుకున్నారు. శ్రీధం వారి మౌనానికి మనస్సులో తన ఊహకు అందిన వ్యాఖ్యానం కావించుకున్న గోవిందమ్మ అన్నది. ఒకవేళ మీకిష్టం లేకున్నా, లేక ఇదివరకే మరో సంబంధం నిశ్చయమై ఉన్నా మరేమీ మొగమాటం అక్కర్లేదు వదినగారు. ఊరికే మా అభిప్రాయం చెప్పానంతే. ఏది ఏమైనా మన మధ్య మంచితనాలు, స్నేహాలు ఎప్పటిలాగే ఉంటాయి. ఆమె మంచితనానికి మనసున అబ్బురపడుతూ పైకి అన్నది నాంచారమ్మ. అదీ కాదండి. మాకు అంగీకారమే. కాని మీకు సరే మధ్యలోనే అడ్డుపడింది గోవిందమ్మ. సావిత్రికి కూడా మనసారా అంగీకారమైతేనే. అందుకే సావిత్రి సమక్షంలోనే నేనీ ప్రస్తావన తీసుకువచ్చింది. సావిత్రి వదనంలో అందమైన సిగ్గు క్షణకాలం ఆవరించి వెంటనే అంతర్ధానమైంది. చెప్పమ్మా సావిత్రి. సిగ్గెందుకు? స్పష్టగా చెప్పు గోవిందమ్మ రెట్టించింది. నాంచారమ్మ కూడా చెప్పమన్నట్లే చూచింది కూతురిదన. ఇక తప్పదన్నట్లుగా సావిత్రి అటు ఇటు చూస్తూ మరి అన్నయ్య అంటూ అస్పష్టగా గొణిగింది.
వెర్రిదానా, హితబోధ చేస్తున్నట్లుగా ప్రారంభించింది గోవిందమ్మ. నేనేదో విడ్డూరంగా మాట్లాడుతున్నాననుకోవద్దు సావిత్రి అన్నగా బాధ్యత అతడు 81 నిలుపుకున్ననాడే, చెల్లిగా నువ్వతనిని గౌరవించి పెద్దరికం నిలబెట్టగలవు. కాని పరాయివాడికంటే హీనంగా అన్యాయం చేస్తూ అపనిందలు వేసి సాధించి కసిడికోత పెట్టే కసాయివాడు సోదరుడని ఎలాగనుకుంటాం? నీ బాగును, నీ బాధ్యతను నువ్వే చూచుకోవలసిన స్థితిలో ఉన్నావ్. అవును సావిత్రి, నా కడుపున పుట్టినవాడే అయినా భాస్కర్ ఒకంత కూడా నీ జ్యేష్ఠుడిలా ప్రవర్తించడం లేదు. తండ్రి కంటే మిన్నగా కడుపున పెట్టుకు కాపాడవలసినవాడు అన్నా కాని అతడికా మీమాంస, వివక్షత, వివేకాలు శూన్యమైపోయాయి. మనను దాసీలను చేసా ఈ మన రక్త మాంసాలను కూడా హరించి భార్యనొక రాణిగా కూర్చోబెట్టి రాజసేవలు చేయించాలనే మైకల్లోపడి ఉన్నాడా మూర్ఖుడు. నీ బాగోగులు నీవే నిర్ణయించుకుని నీ జీవికకై నీవే శ్రమపడి ఆర్జించుకోవలసిన దయనీయ స్థితిలో ఉన్నావమ్మా ఈనాడు. కంఠం గాద్గదికంగా కొంతసేపు ఆగింది నాంచారమ్మ. మళ్లీ కొంతసేపటికి ఆవేశాన్ని అణచుకుని తాను చెప్పదలచినది పూర్తి చేసింది. సత్యమూర్తిగారిని నాళ్లుగా చూస్తున్నాను. విద్యావంతుడు, సత్పురుషుడు, సౌందర్యంలో కూడా మిన్న. కేవలం అదృష్ట దేవత నిన్ను కరుణించి ఆ తల్లి కుమారులలో అటువంటి అభిప్రాయాన్ని కలిగించింది. ఇంతటి సహృదయురాలికి కోడలివి కావటం నీ పూర్వజన్మ సుకృతం. అంత పెద్ద మాటలు వద్దు వదినగారు. గోవిందమ్మ వినయపూర్వకపు కాని చెప్పలేక చెప్పింది నాంచారమ్మ. మీకు పిల్లను, ఏదో దాని శరీరంపై ఉన్న 5-6 కాసులు బంగారాన్ని మినహా మరేమీ ఇవ్వలేని నిర్భాగ్యురాల్ని. మాకవేం వద్దు నొచ్చుకుంటూ అన్నది గోవిందమ్మ. మాకు ఆ ఉంటే 2 ఏళ్ల క్రితమే మా బాబు పెళ్లి అయిపోయి ఉండేది. దేవి కృతజ్ఞతతో చూడటం తప్ప నాంచారమ్మ మరి మాట్లాడలేకపోయింది ఆనందాతిరేకల్లో. అయితే శుభస్య శీఘ్రం అని నవ్వుతూ గోవిందమ్మ తను తెచ్చిన పూలు, పళ్ళు ఉన్న పళ్లెరం సావిత్రి చెంత ఉంచుతూ, తీసుకో సావిత్రి, కుంకుమ కూడా అందులోనే ఉంది. బొట్టు ఉంచుకో అన్నది. సజల నేత్రాలను పైకెత్తిది సావిత్రి. ఏమో చెప్పాలని ఉన్నట్టుగా గోవిందమ్మ దశ చూచింది. ఏమిటి సావిత్రి? ఏమిటమ్మా నీ సందేహం? స్పష్టగా చెప్పు. గోవిందమ్మ కాబోయే కోడలి తల నిమురుతూ లాలనగా అడిగింది. తల వాల్చుకుని మెల్లని స్వరాన దృఢంగా అన్నది సావిత్రి. నాది ఒక్కటే కోరిక. మా పరిస్థితి అంతా మీకు తెలుసు. అమ్మను నా నుండి విడదీయకపోతే జన్మ జన్మలకు మీకు రుణపడి మాట పూర్తి చేయలేకపోయింది. పిచ్చిపిల్ల, గంభీరంగా నవ్వింది గోవిందమ్మ. అమాత్రం తెలియని కసాయి హృదయం కాదమ్మా నాది. తల్లిబిడ్డల అనుబంధం నాకు తెలుసు. కంటికి రెప్పలా కాపాడే కుమార్తెవు నిన్ను విడచి ఆ కన్నతల్లి ఎక్కడ ఎలా మనగలదు? అందరం ఒకేచా ఓట హాయిగా ఉందాం. నాకు కుమార్తెలు లేని లోటు నీవల్ల తీరాలి. రాత్రి సినిమా నుంచి వచ్చిన భాస్కర్ తల్లి నోటి మీదుగా విషయం విని మండిపడ్డాడు. ఇంత స్వతంత్రాలొచ్చాయా? మగవాడిని ఉన్నానన్నమాట మరచిపోయారా? ఓ ప్రక్క నేను కాళ్లరిగిపోయేటట్టు పెళ్లి సంబంధాల కోసం తిరుగుతూ ఎక్కడో రాజకుమారుడిలాంటి భర్త కావాలి నా చెల్లెలికని ప్రయత్నిస్తూ ఉంటే మీరిలాగా మీకు మీరే కనిపించినవాడిని నిర్ణయించుకోడానికి సిగ్గు లేకపోయిందా? ఇది నాకు అవమానం చేయటం కాక ఇంకేమిటి? అయ్యో అవమానమా? మరీ అవమానమా? అలా మెల్లగా అంటారేమిటి? జయంతి నెగడు ఎగద్రో యసాగింది. అయినా సిగ్గువాళ్ళ ఏమిటి మనకుగాని? అయ్యో కొడుకు కోడలు పిల్ల పెళ్లి విషయం పట్టించుకోక తల్లి పిల్ల వాళ్ల తంటాలు వాళ్లు పడుతున్నారని 10 మంది చెప్పుకుని పలుకుల్లా మనల్ని సూటిపోటీ మాటలనరు. ఎందుకు భాస్కర్ అంతంతలేసి మాటలు? నాంచారమ్మ విసుగ్గా అన్నది. ఎవరి నిర్ణయమైతేనేం, పిల్ల సుఖపడటం కావాలిగాని 1000 జన్మలెత్తి నా మనం ఈ స్థితిలో ఇంతకంటే మంచి సంబంధం తేగలమా? చదువు సంధ్యలు లేనివాడికి కూడా 10,000 25,000 కట్నాలు పలుకుతున్న ఈ రోజులలో సత్యమూర్తిగారిని దేవుడే మన చెంతకు పంపించాడని ఎందుకనుకోవు? నిజంగా ఇది సావిత్రి అదృష్ట. ఆ తల్లి కుమారుల రుణం జన్మజన్మలకు తీర్చుకోలేం. చాలు కట్టిపెట్టుపో గట్టలు. తాటి ప్రమాణాన లేచాడు భాస్కర్ అసహనంగా అరుస్తూ. ఈ స్వతంత్రాలు, స్వేచ్ఛలు సాగనీయటానికి నేనేమీ అసమర్థుడిని, ఆడదాన్ని కాను. జాగ్రత్త, మీ హద్దుల్లో మీరుండండి, లేకుంటే గౌరవాలు దక్కవు. అది అలా బుద్ధి చెప్పండి. జయంతి భర్త మాటలకు హర్షం వెలుబుచ్చింది. పోయి ఆ తల్లి కుమారులకు కూడా చెప్పిరండి. ఇటువంటి వెకిలి వేషాలు వేయొద్దని. వెధవ ఆడపెత్తనాలు. పెళ్లికానివాడికి ఇల్లు అద్దెకిచ్చినాడే అనుమానించాను నేను. భార్య మాటలు వింటూనే ఉసిగొన్న కుక్కలాగా పరుగెత్తాడు భాస్కర్ బయటకు. నాంచారమ్మ నిశ్చేష్టురాలై చూచింది. ఏమీ తోచక వాళ్లకు కోపం వస్తుదేమో. దైవాలలా వాళ్లే చేసుకుంటామని వచ్చినా ఈ దౌర్భాగ్యుడు బుద్ధిపూర్వకంగా చెడగొడుతున్నాడు అంటూ నిస్సహాయంగా వాపోయింది. సావిత్రి మౌనంగా కన్నులొత్తుకుంది. ఆడపెత్తనాలు చేస్తే ఇలాగే ఉంటుంది మరి పర్యవసానం. జయంతి అత్త ఆడపడుచులను సాధించమొదలెడింది. చీచీ, సహనం పూర్తిగా కోల్పోయిన నాంచారమ్మ రెచ్చిపోయింది. గురువిన్న గింజ తన నలుపెరగదట.
మగడిని చేతిలో కోతిలా చేసి ఆడించుతున్న నీకు మరొకర్ని ఆడపెత్తనమంటూ అవహేళన చేసే హక్కుందా అని? దేనికి నేనింతగా ఎన్నడూ బాధపడలేదు. ఈనాడు అమాయకురాలైన ఆడబిడ్డ విషయంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని మాత్రం భరించలేకుండా ఉన్నాను. ఈ పాపం అనుభవిస్తారు. త్వరలోనే అనుభవిస్తారు. తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవు నిర్లక్ష్యంగా జయంతి మాటలు. అమ్మా! నువ్వూరుకో, సావిత్రి తల్లిని సమాధానపరచజూచింది. అంతలో బయట భాస్కర్ కంఠస్వరం తారాస్థాయిలో వినవస్తూ డడం విని సావిత్రి బయటకు పరుగెత్తిది. తన అనారోగ్యాన్ని మరచిన నాంచారమ్మ కూడా వడివడిగా పరుగెత్తిది అవతలకి. ఇల్లు తక్షణం ఖాళీ చెయ్యి అంటూ నానా దుర్భాషలతో అరుస్తూ ఉన్న భాస్కర్ను నిర్లక్ష్యంగా చూస్తూ మౌనంగా కూర్చున్నాడు సత్యమూర్తి. గోవిందమ్మ ఆందోళనగా చూడసాగింది. ఏం పెళ్లి అంటూ భ్రమపెట్టి అమాయకులైన ఆడాలని వలలో వేసుకుందామనుకున్నావా? ఈ కారణంగా ఎంతద్దే ఎగవేయవచ్చు. నీ అవసరమూ తీరుతుందని అనుకున్నావా? గొంతు వీలైనంత తారాస్థాయిలో పలికించుతున్నాడు భాస్కర్. మిస్టర్ పౌరుషమంతా ప్రదర్శిస్తూ ఒక్క ఉదుటున అకస్మాత్తుగా లేచి నిల్చున్నాడు సత్యమూర్తి. సభ్యసమాజ స్త్రీలున్న ఇల్లు ఇది. జాగ్రత్తగా మాట్లాడు. వెర్రిమోరి కబుర్లు చెప్పక నోటికొచ్చిన భాషంతా ప్రదర్శించుదామనుకుంటే కుదరదు. నా దగ్గర నోర్ముయ్ అసహనంగా అరిచాడు భాస్కర్. ఇల్లు తక్షణం ఖాళీచే. అద్దెకొచ్చి అల్లుడి నవ్వుదామనుకున్నావట్రా? అప్రాచ్యుడా, నీచ వస్తువునో, అసహ్యకరంగా కన్పట్టే పురుగునో చూచినట్లు చూచాడు. సత్యమూర్తి, ఇల్లు ఖాళీ చెయ్యను. దిక్కున్న చోట చెప్పుకో. శక్తి ఉంటే కోర్టులకు ఫో. పెళ్లికూడా నువ్వు ఆపలేవు. నీతరం కాదు. ముఖ్యులకు అంగీకారమైంది. మా పెళ్లి జరిగి తీరుతుంది. ఇక నిన్నిలా మర్యాదగా వదిలివేస్తున్నానంటే అది కేవలం సావిత్రి ముఖం చూచి దేవతవంటి ఆ తల్లిగారిమీద గౌరవంతో, అంతే. లేదా నీకు బలాబలాలు చూచుకోవాలనుకుంటే రా, తేల్చుకుందాం. అంతేకాని కేవలం నోటిమాటలు వదలటం చేసే పని జబ్బలు చరిచాడు. బాబూ, నాంచారమ్మ కలుగజేసుకుంది. నా ముఖం చూచి నువ్వు తొందరపడకు నాయనా, బ్రతిమాల్తున్నట్లు సత్యమూర్తి అభయమిస్తూ నట్లు అన్నాడు. ఫర్వాలేదు. అత్తగారు, మీరు లోపలికి వెళ్ళండి. నాది తొందరపడే స్వభావం కాదు. ఇంట్లో మరో మగధీరుడు మీ అబ్బాయి ఆటలు ఇన్నాళ్లు చక్కగా సాగాయి. ఇక ఇంతటితో దానికి స్వస్తి జరుగుతుందే అని అతడు బాధపడి అక్కసు వెళ్లగక్కుతున్నాడు అన్నాడు నిర్లక్ష్యమొలికే చిరునగవుతో. భాస్కర్ ప్లేటు మార్చాడు. చూడు, ఏదో పండగ అనుకుంటున్నావేమో. కట్నం ఒక్క పైసా ఉండదు తెలుసా? నీ ఇష్ట విరగబడి నవ్వాడు సత్యమూర్తి. నాకు కళ్ళున్నాయి, కాళ్లున్నాయి, విద్యా ఉద్యోగం ఉన్నాయి. ఎవడి పైసాలు నాకక్కర్లేదు. భార్య తెచ్చేదానితోనూ అక్కచెల్లెళ్ల సంపాదనలతోనూ బ్రతకాల్సిన అవసరం లేదు నాకు. అబ్బో, ఇటువంటి ఆరంభసూరత్వంగాళ్లని చాలామందిని చూశాం. తర్వాత దేహి అననిదే జరగదు. సరే, ఆఖరుసారిగా మరో మాట కూడా చెబుతున్నాను. వారం రోజులు గడువిచ్చాను. ఇల్లు వెంటనే ఖాళీ చెయ్యి అంటూనే చెల్లెలివేపు తిరిగాడు. నువ్వూ విను సావిత్రి. ఇక నీకి ఇంట్లో చోటులేదు. నాకు విలువనివ్వనిది నా చెల్లెలు కాదు. సావిత్రి ఏమో అనబోతూంటే గోవిందమ్మ అన్నది. ఆ భయం నీ కక్కరలేదు బాబూ. మా కోడలై ఆమె మా ఇంటనే ఉంటుంది. నీ బరువు తగ్గించుకుని సంతోషించు. అందరిలాగా ఆడపిల్లల పుట్టింటి మడిమాన్యాలకు పెట్టుకో తలకు ఆశించేవాళ్లం కాము మేము. నాంచారమ్మ గోడవారను చతికిలపడుతూ అన్నది. మీరు అడిగినా, అడగకపోయినా ఆశించకపోయినా ఆడపిల్లకు పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులది. పుట్టింటివారిద ఈ కాళ్లు కడిగి ఒక అయ్య చేత పెట్టగానే తమ పని తీరిపోయిందన్నట్లు చేతులు కడుగుకు కూర్చునే కనాకష్టగుణం మా ఇంటా వంటా లేదింతవరకు. కాని నేటికి కడుపుసోకానికి వాకి దౌర్భాగ్యుడు పుట్టాడు. వినండి. వాడిచ్చేది, వాడు ఒరగబెట్టేది ఏమీ లేదు. వాడిమీద నేనెటువంటి ఆశలు పెట్టుకోలేదు. నేనే జరుపుతాను శక్తికొలది. ఈ ఇల్లు నాది. నా భర్త నాకు వ్రాసిపోయారు. అది నేను సావిత్రికిస్తున్నాను. శ్రీ తోకతొక్కిన త్రాచుల్లా లేచారు జయంతి, భాస్కర్లు. ఆయన వ్రాసారో లేదో మేం చూశామా? నువ్వే ఏమైనా గకాగితాలు సృష్టించావేమో. ఆ పన్నాగాలేమీ మా దగ్గర రసాగవు. నిక్షేపంలాగా వంశోద్ధారకుడైన కొడుకుండగా భార్యకు, కూతురికి ఉన్నదంతా ఇచ్చేశారంటే లోకం నవ్వడు. నమ్ముతుందా? నిజమే. నవ్వుతుంది తాపీగా అన్నది నాంచారమ్మ. అది మామూలు పరిస్థితులలో అయితే. కాని నిన్ను నీ తండ్రి చదివించి ప్రయోజకుడిని చేసి ఉద్యోగస్తుడిని చేశారు. లక్షణమైన పెండ్లి చేశారు. కాని కూతురికేం చేశారు? చదువులేదు, పైసా నిల్వలేదు. నువ్వేదో ఉద్ధరించి వైకుంఠం మొరగదోస్తావన్న ఆశతో మా కడుపులు కాల్చుకోవటమే కాక, అభం శుభం తెలియని ఆ చిన్నబిడ్డ సరదాలు కూడా ఏమీ తీర్చకుండా అంతా నీ చదువుకు, నీషోకులకు ఖర్చుపెట్టా. కాని నువ్వింత గర్భశత్రువువు, ద్రోహివి అవుతావని అనుకోలేదు.
అందుకే ఆయన ముందు చూపుతో ఆ పెళ్లి కాని ఆడబిడ్డ కోసం ఉన్నది కాస్త జాగ్రత్త చేసిపోయారు. కాని తెలివి తక్కువతో అది కూడా నిలుపలేకపోయాను. ప్రావిడెంటు ఫండు, ఇన్సూరెన్సు మోసం చేసి వ్రాయించుకుపోయావ్. ఇక మిగిలింది ఈ ఇల్లు. అదీ మిగలదు, ఖంగుమన్నది ఖరారుగా జయంతి గొంతు. ఇక ఈ సంబంధాలు ఇంతే. మాట వచ్చాక మాట పెరుగుతుంది అంతగా కోరిచేసుకుంటున్న మహానుభావుడు, కట్నకానుకలవసరం లేని ఆదర్శ పురుషుడు ఆయనకు ఈ ఇల్లు మాత్రం దేనికి? పెళ్లి నిర్ణయించుకున్నంత స్వతంత్రం అన్నింటిలోనూ ఉంటేనే ప్రతాపం మరి. అవును, భాస్కర్ వంతపాట. చావబోతున్నవాళ్ల చేత బలవంతంగా వ్రాయించుకున్నంత మాత్రా నా చెల్లదు. ఎవళ్ళకీ ఇందులో చిల్లిగవ్వరాదు. రానియను. ఈ ఇల్లు నాది. తేల్చుకో అమ్మాని కెవరు కావాలో నేనా? సావిత్ర, నాంచారమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. దౌర్భాగ్యుడా! నీకు ఉచ్ఛం, నీచం తెలియకుండా ఉంది. మనిషి బ్రతకటానికి డబ్బు, తలదాచుకోటానికో నీదా అవసరమే కాని, అందుకు ఇంతింత అన్యాయాలు, అక్రమాలు అవసరం లేదురా. మనిషైపుట్టాక కాస్త పుణ్యం, పాపం భయం ఉండాలి. నోర్ముయ్, నిర్ఘాతపోయింది నాంచారమ్మ. చీచీ! ఆఖరుకు కన్నతల్లిని నీచంగా మాట్లాడుతున్నావు. పురుగును విదిలించినట్లు విదిలించుకున్నావు. కండకావరానికి తగ్గ ఫలితం అనుభవిస్తావు భాస్కర్. నీవెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నా, ఎలా మాట్లాడుతూ నా కన్నబిడ్డవనే కనికరంతో నేనింతకాలం ఏమీ మాట్లాడలేదు. కాని ఇవ్వాళ నా కడుపు దహించుకుపోతోంది. తల్లి దీవనే కాని తల్లి శాపం పనికిరాదురా. ఎవడికైనా అనవసరంగా కన్నతల్లి కడుపులో చిచ్చు రగుల్చుతున్నావు. ఈ పాపం నిన్ను ఊరక విడువదు. నాశనమైపోతావ్ వగచ్చుతూ అన్నది. అలాగా? జయంతి అవహేళన. మంత్రాలకు చింతకాయలు రాలితే ఇకనేంగాని. సవిలాసంగా సిగరెట్ పోగ వదులుతూ అన్నాడు భాస్కర్. ఇంతకు దేనికి నీ బాధంతా? ఇల్లు, గొడవ పూర్తిగా వదులుకుని మీకు ధారాదత్త చేసి నేనెక్కడో ఏడుస్తూటే నీకు సంతోషంగా ఉండునా? రోషంగా అన్నది నాంచారమ్మ. ఆ గోడంతా వదిలేరా దౌర్భాగ్యుడా! నువ్వేమన్నావ్? నేను ముఖ్యమా, సావిత్రి ముఖ్యమా తేల్చుకో మని అనలేదు? నేను అడుగుతున్నాను చెప్పు. నీ రెండు కళ్లలో నీకేది ముఖ్యమో చెప్పు. చెప్పరా? భాస్కర్ మాట్లాడలేదు. అవును. మాట్లాడవు. ఏం మాట్లాడతావు? ఏం చెప్తావు? రెండు కళ్ళు కావలసినవే. ఏ కన్నూ పోగొట్టుకోలేవు. బిడ్డలు కూడా అంతేరా. కన్నతల్లి ప్రేమ బిడ్డలు లేనివాడివి ఇంకా నీకేం తెలుస్తుంది? నీ వదురుబో తుతనానికి ఫలితం అనుభవిస్తావు. ఇటువంటి అగ్నిపరీక్షకే దేవుడు నిన్ను కూడా నిలబెట్టాలి. నీ పాపం నీవు అనుభవిస్తావు. అనవసర ధోరణి కట్టిపెట్టి అడిగినదానికి చెప్పు. భాస్కరేపై తల్లి మాటల ప్రభావం ఏమీ పడలేదు. ఏమీ చెప్పలేనట్లుగా నాంచారమ్మ మౌనం వహించింది. సావిత్రి నిశ్శబ్దగా రోదిస్తూ లోపలికి తప్పుకుంది. 9 బాబూ, గోవిందమ్మ కుమారుణ్ణి సంబోధించింది. ఏమిటిలా చూస్తూ కూర్చున్నావ్? మాట్లాడు. సత్యమూర్తి గంభీరంగా చిరునవ్వు నవ్వాడు. నువ్వే చెప్పమ్మా, పెద్దదానవు. అయినా నేనేం చెప్తానో నీకు తెలుసుగా. నీ మాటే నాకు ఆజ్ఞ. ఆనందాతి రేకంతో కొలదిసేపు మాట్లాడలేకపోయింది గోవిందమ్మ. ఆ తల్లి కుమారుల అదృష్టానికి మనసులోనే అంజలి ఘటించింది. నాంచారమ్మ, మీరదృష్టవంతులు గోవిందమ్మగారు. ఇంతటి వినయ విధేయతరుగల కొడుకు ఉండటంకంటే ఏం కోరుకుంటుంది ఏ తల్లి అయినా? అంటూ మనసారా అభినందించింది. కొలదిసేపు నిశ్శబ్ద. గోవిందమ్మ స్పష్టగా మెల్లగా అన్నది. మా సత్యమూర్తికి ఇక నేనెంతో నాంచారమ్మగారు అంతే. ఆమెగారు కూడా మాతోనే ఉంటారు. సరే. ఎదురుగా కన్పిస్తున్న స్టూలును తన్నేస్తూ ముగింపు వాక్యాలు పలికాడు భాస్కర్, తను లేవదీసిన రగడకు. ఈ ఇంట్లో నుంచి అందరూ కూడా సాధ్యమైనంత త్వరలో పోడి అనేసి లోనికి వెళ్లిపోతున్న అతడిని ఆగండి అన్న సత్యమూర్తి సరళగంభీరస్వరం నెలవేసింది. మీ ఇంట్లో నుంచి వెళ్లమనే హక్కు మీకుంది. అయితే అది అంతమోటుగా చెప్పనవసరం లేదు. మా నిలువెత్తు ధనం పోసినా ఒకరింట ఉండాల్సిన అగత్యం లేదు మాకు. ఈ ఇంటి నుంచి అసలు మమ్మల్ని వెళ్లమనగల అధికారం మీకు లేదు. న్యాయబద్ధగా ఇందులో మీకేమీ లేదు. ఈ ఇల్లు ఈ తల్లి కూతుళ్లది. అలా కాకుండా మీకు చెందాలనుకున్నప్పటికీ ఇందులో మీకు 3వ వాటా మాత్రమే ఉంటుంది. కాని నేనలా హక్కుల కోసం అయిన వాళ్లతో పోరాడేవాడిని. ఆడపిల్లకు ఆస్తి ఉండటం మంచిదే. ఉండాలి కూడా. అది ఆమెకు మంచి అండగానూ, భవిష్యత్తులో ఆమె పిల్లలకు ఉపయోగిస్తుంది. అయినా మీ లోభత్వం చూచి సావిత్రితో సంప్రదించకుండానే ఆమె తరఫున నేనే చెబుతున్నాను, మేము ఈ ఇంటిని తృణప్రాయంగా వదులుకుంటున్నామని. ఆస్తిపాస్తులు లేవనే మిషతో నచ్చిన పిల్లను వదులుకునే నీచుడినికాను. భార్య ధనాన్ని ఆశించవలన అవసరమూ, అత్యాశ కూడా లేవు నాకు. దైవకృప వల్ల విద్యా ఉద్యోగం ఉన్నాయి. కళ్ళు, కాళ్ళు, దేహబలమూ ఉన్నాయి. నన్ను నావారిని ఎలాగైనా పోషించుకోగలను. నా భార్య తల్లి నాకు కూడా తల్లే. ఆమె ఎక్కడ ఉండాలనే ప్రశ్నే రాదు నాకు. గొప్పవాడివి, హేళనగా అన్నాడు భాస్కర్.
కాకపోవచ్చు. కాని తక్కువవాడిని మాత్రం కాను. ఇల్లు వారం 10 రోజులలో ఖాళీ అయిపోతుందిలెండి. ఆలయంలో పెళ్లి జరిగిన అనంతరం సతీసమేతంగా క్రొత్త ఇంట్లో అడుగుపెట్టాడు సత్యమూర్తి. మా సావిత్రి అదృష్టవంతురాలు. ఆమె పాదం మంచిదే, త్వరలోనే స్వంత ఏర్పడి బిడ్డ పాపలతో కళకళలాడాలి అన్నది గోవిందమ్మ కొడుకును, కోడలిని చూచి మురుస్తూ. ఘాతకుడు. తన చేతులతో కాళ్లు కడిగి కన్యాదానం చేయవలసినవాడు. కనీసం కళ్లతో పెళ్లి చూడటానికైనా రాకపోయాడు అంటూ వాపోయింది నాంచారమ్మ. ఓ నీలేమ్మా, దేవుని సమక్షంలో పెళ్లైంది. క్రింద నువ్వు, పైన నాన్నగారు ఆశీర్వదించారు. చాలు అన్నది సావిత్రి తన బాధను కప్పిపుచ్చుకుని తల్లిని ఓదారుస్తూ. నిన్ను వివాహమాడటం కేవలం నా అదృష్టగా భావిస్తున్నాను సావిత్రి అన్నాడు సత్యమూర్తి సావిత్రితో ఏకాంతంలో. నీకేం కావలసినా, ఏం చెప్పాలని ఉన్నా నిస్సంకోచంగా అడగాలి, చెప్పాలి, మాట్లాడాలి. ఇదివరకటిలాగా నువ్వు యజమానురాలివి, నేను అద్దెకున్నవాడిని కానుగా. చిన్న సవరణ. నేను యజమానురాలినే ఇప్పుడు కూడా. మీ స్థానమే కొంచెం మార్పు పెయ్యింది. ఏమిటో అది? చెప్పరాదూ? చెప్పుకోండి. కొంచెం ఆలోచిస్తే అదే తెలుస్తుంది. అబ్బా, అయితే గడుసుదానివేనే. నేను భార్యావిధేయుడిని కావాలంటావ్? అంత అతి ఆశ లేదులెండి. రూపాయి నవ్వేసుకున్నారు సావిత్రి. సత్యమూర్తుల అన్యోన్యతను, పెద్దలను వారిద్దరూ ఆదరించుతున్న తీరును చూచి గోవిందమ్మ, నాంచారమ్మ కూడా మురిసిపోసాగారు. 5. మిమ్మల్ని ఒక్కటడగనా? ఒకరోజు గోముగా అడుగుతున్న సావిత్రిని అలవోకగా చూచాడు సత్యమూర్తి. మొదటి రోజునే చెప్పానుగా అమ్మాయిగారు, అడగదలుచుకున్నవన్నీ అడిగేసేయాలి నిస్సంకోచంగా అని. సావిత్రి మాట్లాడలేదు. పరీక్షగా చూచాడు. ఏమిటి సావిత్రి, అంత సంకోచం? ఒక్కసారి వెళ్ళి అన్నయ్యను, వదినను చూడాలని ఉంది. అన్నయ్య ఈ ఊరే ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇక్కడే ఉంటున్నారట. ఏమీ మాట్లాడలేదు మొదట సత్యమూర్తి. అవును, నేను విన్నాను. ఆ ఇల్లు జాగ్రత్తగా కాపలా కాస్తున్నాడన్నమాట అన్నాడు నవ్వేస్తూ. మీకిష్టం లేనట్లుది. ఏదో తొందరపడి తెలివి తక్కువగా ప్రవర్తించాడే అనుకోండి అన్నయ్య, కాని సోదర సంబంధం అంత తేలికగా వదులుకునేది కాదు కదా. నీకిష్టమైతే తప్పకుండా వెళ్ళు సావిత్రి. బంధుత్వం తెగతెంపులు చేసుకోమని నేను ఒక్కనాటికి అనను. కాని ఒకవేళ వాళ్ళు నిన్ను అవమానిస్తారేమోనని నా బాధ. అవమానిస్తారా? నిర్ఘాతపోయినట్లు అడిగింది సావిత్రి. నేనేం ఆశించి వెళ్లడంలేదే. వాళ్ళు నేను వెళ్ళినందుకు సంతోషిస్తారనుకుంటున్నాను. పిచ్చి సావిత్రి. భార్య అమాయకతకు జాలిగా చూచాడు. వెళ్ళిరా అంటూ అనుమతినిచ్చాడు. మన ప్రేమ మనలో ఎటూ ఉంటుంది. కాని అది వాళ్ళు అర్థం చేసుకోకుండా అల్పంగా చూస్తారు. మనిషి విలువ, బంధుత్వం విలువ తెలియదు వాళ్ళకి అంటూ నాంచారమ్మ కూడా హెచ్చరించింది కుమార్తెను. గోవిందమ్మ తటస్థగా ఊరుకుంది. పూలు, పళ్ళు కొనుక్కొని ఎంతో ప్రేమగా వదినను చూడబోయింది సావిత్రి. వీధి గుమ్మంలో నిల్చుని ఉన్న జయంతి, వీధి మొగలో తనను చూచే గిర్రున వెనుదిరిగి లోనికిపోయినట్లు అనుమానం వచ్చింది సావిత్రికి. మనసు చివుక్కుమన్నప్పటికా ఈ ఆమె బహుశా తనను చూచి ఉన్నదని, అందుకే అలా లోనికిపోయిందని సరిపెట్టుకొంటూ అంతరాత్మను జోకొట్టింది. వంచుకుని ఏదో పనిచేసుకుంటున్న జయంతి, వదినా అంటూ ప్రవేశించిన సావిత్రిని అప్పుడే గమనించిన దానిలాగా చూచింది. ఓ డాక్టర్ గారి భార్య ఎంతో అవహేళన మిళితంచేసి పలుకరించింది. రా కూర్చో. ఎవరో పరాయిదాన్ని తప్పనిసరిగా ఆహ్వానించి నట్టే చేసింది. బాధతో దహించుకుపోయింది సావిత్రి అంతరంగం. అయినా తమాయించుకుంది. ఆరోగ్యం బాగుంటోందా వదినా? చూచుపోదామని వచ్చాను అంది పూలు, పళ్ళు చేతిలో ఉంచుతూ. ఏదోలే అమ్మా. ఇక్కడున్న నాళ్ళు నాకు చూసి చూసి, చేసి చేసి అలసిపోయావు. ఇంకా ఏం శ్రమ పడ్డావు? ఇదివరలో పడ్డది, మమ్మల్ని పెట్టినదీ చాలు. అదేమిటి వదినా? కళాహీనవదనంతో అడిగింది. నేను మిమ్మల్నెంతో చూడాలని వచ్చాను. నిజానికి నా మనస్సులో ఏమీ లేదు. అవునవును, మనస్సులో ఏమీ ఉండదు. ఉండకుండానే అంత ఘోరమైన పని చేశావు కదూ. నీ అంత నువ్వు కనిపించినవాడిని కట్టుకుని వెళ్ళిపోయావే. లోకం మిమ్మల్ని కోడై కూస్తోది. ఉసురుని నిట్టూర్చుతూ లేచింది సావిత్రి. ఓ నీలే వదినా, తర్కాలు, నిందలు వద్దు. చూడాలని వచ్చాను, చూశాను, వెళ్తున్నాను. నీకు నేను రావడం మనస్ఫూర్తిగా ఇష్టమైనప్పుడు కబురుచేయి. వస్తాను. వచ్చినందుకు ఒక్కసారి అన్నయ్య కూడా కనిపిస్తే బాగుండేదని. ఏమిటంత ఆప్యాయం కురిసిపోతోంది? వెనుక నుంచి కఠినంగా వినిపించింది భాస్కర్ స్వరం. అన్నయ్య ఆప్యాయంగా పిలుస్తూ వెనక్కు చూచింది సావిత్రి. వచ్చినందుకు నిన్ను కూడా చూశాను. కులాసానా అన్నయ్య? మరిన్ని ఇలాంటి నవలల కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.